పరలోకంలో ఒక అకౌంట్ ఉంది, నాకంటే ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో ఎంత ఉంటే అంత ఇస్తాడండి ఆయన. ఇంకెక్కువడు నేను తల్లకిందులు ప్రార్థన చేసినా, ఒంటికాలతో ఉపవాసం ఉన్నా, ఆ అబ్బా కుదిరే పనులు కాదు. ఇవ్వండి, ఇవ్వబడుద్ది. అది సూత్రం, బైబిల్ సూత్రం అంతే. అందుకనే మిగతా వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ కాడకు వచ్చేపాటికి మిగతా వాళ్ళు విమర్శించడం వాళ్ళు మంచి గుణం ఉంది. ఈ మనం చూసుకొని సిగ్గు తెచ్చుకొని నేర్చుకోవాలి. చెట్టా గొట్ట పొట్ట మెట్ట రాయ తరస దేవుడు అంతే అంతే. అందుకని వాళ్ళు అటు దీవించబడతారు. మనల్ని దరిద్రం ఇలా ఏడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏడుపు మొహమే, ఎప్పుడు చూసినా పేనాసి మొహమే, పేనాసి బాంకే, జిడ్డే, డబ్బే. నీ బతుకంతా అలాగే తగలడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన సందర్భాలు మీకు అర్థమని చెప్తున్నా. కనుక దేవుడు మన జీవనం కొరకు డబ్బులు ఇచ్చాడా? డబ్బులా జబ్బులా?